హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం, అందుకే స్పెషల్ వంటకం రొయ్యలు వేపుడు. ముందు రొయ్యలకి 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాం. దాన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత కాసంత కారం, సరిపడా ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ వేసి కలిపి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రైలోకి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి, 2 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో రొయ్యల్లో కాస్త మనం నూనె వేసుకున్నాం కాబట్టి తక్కువ నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఈ విధంగా రంగులోకి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా 2 టమాటా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకుందాం. చూసారా, ఇప్పుడు ఇలా టమాటా అంతా కాసేపు ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకొని దీన్ని కాసేపు ఉడికించుకుందాం. ఇందులో ముందుగానే మనం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకొని అవసరం లేదు. కూర అంతా అయిపోయాక సరిపడకపోతే అప్పుడు చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంక వేయట్లేదు. ఇప్పుడు కాసేపు ఇవి ఉడికించుకుందాం. మంట మీడియంలో పెట్టుకోండి. చూసారా, ఈ రొయ్యల్లో నీరంతా పోయి ఎలా మనకి గట్టిగా తయారైపోయాయో. ఇప్పుడు ఇందులో నేను ముందు ఫ్రై అని చెప్పాను, కానీ ఒకవేళ మీరు జ్యూసీగా అన్నంలో కలుపుకోవడానికి అనుకునేటట్టయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూడండి. ఇప్పుడు ఈ రొయ్యల్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. మంట మాత్రం మీడియంలోనే ఉంచుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మీరు కాస్త అన్నంలో కలుపుకోవడానికి కొంచెం జ్యూసీగా ఉండాలనుకునేవారైతే ఇందులో ఎక్కువ కాకుండా కొంచెం చూడండి, నేను యాడ్ చేస్తున్నాను, అంత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా, కూరలో నుంచి ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిపోయిందో మనకి కూర ఆగిపోయిందిగా తెలిసిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రొయ్యలు వేపుడు అండ్ జ్యూసీగా కూర కూడా 2 విధాలుగా చేసుకోవచ్చు.
మీకు ఫ్రై అనుకుంటే వాటర్ వేయకండి. ఇలా జ్యూసీగా కావాలనుకుంటే నేను చూపించాను కదా అంత వాటర్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.